అందరికీ నమస్కారం. తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వీరిద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాటల యుద్ధం దాడి మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకరిపై ఒకరు ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలతోటి కూడా మరి అక్కడ విజయవాడ అదేవిధంగా తిరువూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావటం కూడా మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. గతంలో 2 సార్లు కొలిగిపూడి శ్రీనివాసరావును అధిష్టానం పిలవటం, చివాట్లు పెట్టడం జరిగింది. సో మళ్ళీ తాజాగా కూడా తనకు సీటు విషయంలో 5 కోట్లు, తనకు 5 కోట్లు ఇస్తేనే సీటు ఇస్తారని గతంలో చెప్పారని, దానికి సంబంధించి కొంత అమౌంట్ కూడా చెల్లించినట్లు ఫేస్బుక్ లో కొలిగిపూడి శ్రీనివాసరావు పోస్ట్ చేయడంతో మరి అది కొంత వివాదాన్ని దుమారాన్ని లేపిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మరి ఆ కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సందర్భంగా ఇరువురు కూడా ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి సందర్భాలు మరి అక్కడ దుమారాన్నే లేపాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కొలిగిపూడి శ్రీనివాసరావు. ఈయన గతంలో అమరావతి రైతుల పాదయాత్ర, అమరావతి రైతుల ధర్నాకు సంబంధించి కూడా మరి చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. సో ఆయన సేవలు గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ లాస్ట్ మినిట్ లో తిరువూరు ఎమ్మెల్యేగా కూడా తిరువూరుకు మరి సీటు ఆఫర్ చేసింది. సో అది ఆయన సద్వినియోగం చేసుకోవటం జరిగింది. దాదాపుగా 2 నెలల క్రితం ఇంకా 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి అనగా అతనికి ఆ సీట్ ఆఫర్ చేయటం, అక్కడికి వెళ్ళి అతను కష్టపడ్డాడు. లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్ తోటి కూడా సమన్వయం చేసుకొని మరి సీట్లో గెలిచినటువంటి సందర్భాలు మనం చూసాం. అప్పటి నుంచి కూడా మరి ఎమ్మెల్యేగా తిరువూరు కాన్స్టిట్యున్సీలో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన మొదటి నుంచి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అక్కడ దుమారాన్నే రేపాయని కూడా తెలియజేసుకోవచ్చు. ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులు ఈయనకు వ్యతిరేకంగా కూడా కొలిగిపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా తిరువూరు కాన్స్టిట్యున్సీలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన మీద మరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కూడా అక్కడ తెలుగుదేశం పార్టీలోనే లుకలుకలు బయటపడుతున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గతంలో మరి తనకు ఎమ్మెల్యే సీటు కేటాయింపు సందర్భంలో కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, అయితే దీనికి సంబంధించి ఆయన పిఏకు అదేవిధంగా తన అకౌంట్ నుంచి కూడా కొన్ని దఫాలుగా మరి ట్రాన్సాక్షన్ జరిగిందని ప్రధానంగా కొలిగిపూడి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నటువంటి అంశం. దీనిపై అటు తెలుగుదేశం పార్టీ నేతలు కలిపించుకొని కూడా వారి ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా మరోవైపు కేశినేని చిన్ని కూడా ఇదే విషయాన్ని మీద స్పందించడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఈ మాటల దుమారమే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్స్ కు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. గతంలోనే క్రమశిక్షణ కమిటీ ముందు కొలిగిపూడి శ్రీనివాసరావు 2 సార్లు హాజరవడం జరిగింది. దానికి సంబంధించి వారు మాట్లాడినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వారిద్దరిని కూడా ఈ రోజు మరి పార్టీ అధిష్టానం కేంద్ర కార్యాలయానికి పిలిచి వారిద్దరి మధ్య జరిగినటువంటి దానికి సంబంధించి కూడా కూలంకుషంగా మరి దాని గురించి లోతుగా విచారణ చేసి క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలకు తీసుకుంటుందని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరువూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అదే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేపై విమర్శలు చేయటం, అదేవిధంగా కేశినేని చిన్ని ఈ విషయాన్ని మరి లోతుగా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొలిగిపూడి శ్రీనివాసరావుకు మళ్ళీ క్రమశిక్షణ సంఘం దగ్గర కూడా మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేది కొంత దుమారం అయితే మనకి తిరువూరు కాన్స్టిట్యున్సీలో కూడా వినిపిస్తా ఉంది. తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు వాటికి సంబంధించి కూడా ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడుగా ఉన్నటువంటి కిషోర్ మరి అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చొని తన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మరి పోస్టులు ఇతర మరి అవసరాలు ఉన్నాయన్నీ కూడా వారు అక్కడ కూర్చొని డిసైడ్ చేయటాన్ని జీర్ణించలేకపోయినటువంటి మరి కొలిగిపూడి శ్రీనివాసరావు మరి కేశినేని చిన్నిపై ఘాటు విమర్శలు చేయటం మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. సో వీరిద్దరి మధ్య అంత మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా, లేకపోతే అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులు ఏంది, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ సంఘం ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా మరి ఆ విజయవాడ ఆ ప్రాంతం తిరువూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే విషయం హాట్ టాపిక్ గా మారిందని కూడా తెలియదు.